సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమై నేటికి 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశానికి 1947 ఆగస్టులో స్వతంత్రం వచ్చిన తెలంగాణ నవాబుల పాలనలో ఉండిందన్నారు. నవాబులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఒకవైపు, భారత సైన్యం మరోవైపు పోరాటం చేయడంతో తలొగ్గిన నవాబ్ సెప్టెంబర్ 17న తెలంగాణను భారత్లో విలీనం చేశారన్నారు. అందుకే రాష్ట్రం ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రజాపాలన పేరుతో వేడుకలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. విలీనమైన నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు గౌరవ మనోహర్ రెడ్డి గారు, గౌరవ కాళే యాదయ్య గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు, జిల్లా కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ 562